హైదరాబాదులో ఆర్టీసీ బస్సులు ఏ సమయానికి వస్తాయో ఎవరికి తెలియదు. బట్ మన ఆటో అన్నలు మాత్రం ఎక్కడికి వెళ్ళాలి సార్, ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటూ మన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా వాళ్ళ ఆటో ఎక్కించుకుంటారు, మన గమ్యానికి చేరుస్తారు. బట్ 2-3 రోజుల నుంచి ఆటో డ్రైవర్లు కనిపించట్లేదు, ఆటోలు ఎక్కడా కనిపించట్లేదు. ఏమైనా అంటే ధర్నాలు, నిరసనలతో రోడ్డెక్కేశారు. అసలు మన ఆటో అన్నలకు సడన్గా ఈ సమస్యలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? ఇప్పటి నుండే ఉన్నాయా? ఎప్పటి నుండో ఉన్నా కడుపులో దాచుకొని ఒకేసారి అగ్నిగుండంలా పేలుతున్నాయా? ఆటో అన్నల కష్టాలు ఏంటి? ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు ఏంటి? ప్రభుత్వం మరిచిపోయిన ఆ పథకం ఏంటి? ఆటో అన్నల సమస్యలు తీరేనా? మన గోసెలు ఆగేనా? ఆర్టీసీకి జనాలు కుమ్మరంగా ఎక్కుతున్నారు, కానీ ఆటోలకు ఎవరెక్కుతున్నారు? ఆటో అన్నల కష్టాలేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. నేను మీ లచ్చు. ఈరోజు ప్రోగ్రామ్ని చూసేద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఆటో అన్నల బాధ ఒకటి, అదే మహాలక్ష్మి పథకం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఎప్పటి నుండో మనం మా చర్చలో ఉన్న స్టోరీయే, బట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అసలు మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందని ఎప్పుడో తెలుసు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకంటూ ఒక హామీ ఇచ్చింది. ఆ హామీయే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం. అవి ఏడాదికి 12,000. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారు అన్న అంచనా ముందే వేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, బట్ ఆ అంచనాన్ని మాత్రం తప్పుపోతుంది. ఆసరగా ఉంటాము, అండగా ఉంటాము అని హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు నరవ్వడానికి వచ్చినా ఊసు లేదు, ఊసగతి లేదు. ఏమన్నా ఏం తమ్ముడు, ఏం జరుగుతుంది అంటే, అన్న ఊసు లేదు, పాసు లేదు, దోమలు ఈగలు చంపుకుంటూ కూర్చోవడం తప్ప ఏమీ లేదు అంటున్నారు. ఆన్లైన్ యాప్ల్లో ఏమైనా ఉపయోగం ఉందా అంటే, శ్రమ ఎంత చేసినా లాభం లేదు. వాటితో పాటు బైక్ రైడ్స్ అంటూ బైక్ డ్రైవర్లతో చేస్తున్న హంగామాలు. చిన్న పోరోడి దగ్గరికి వెళ్ళినా కూడా బండి పెట్టుకొని ర్యాపిడో నడుపుకుంటున్నాడు. ఆటోని ఎవడైనా బుక్ చేసుకుంటాడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరేవాడు బుక్ చేసుకునేవాడే లేడు. ఇన్ని కష్టాల మధ్య ఆటో డ్రైవర్లు నలిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇవన్నీ కడుపులో దాచుకొని ఒకేసారి అగ్నిగుండమై మన ఆటో అన్నలు రోడ్డెక్కేశారు. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఒక మాట చెప్పింది. మహిళల కోసము ఫ్రీ బస్సు పెట్టాము, ఆటో డ్రైవర్ల కోసం సంవత్సరానికి 12,000 చొప్పున ప్రతి ఆటో డ్రైవర్ చేతిలో వేస్తాము అన్నారు. బట్ ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వద్దాం. ఈ ధర్నాకు సంబంధించిన అసలు పాయింట్స్ ఏంటి, ఎందుకు ఈ ధర్నా ఆటో డ్రైవర్లు చేయాల్సింది అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, దాంతోపాటు గ్యాస్ ధరలు కూడా అంతే విధంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అలా చూస్తే రేట్లు ఏమైనా పెరిగాయా, ఆటోల కిరాయిలు ఏమైనా పెరిగాయా అంటే ఆర్టీసీ టికెట్ రేటు పెరుగుతుందే తప్ప ఆటో డ్రైవర్ల జేబులు నింపట్లేదు. ఒకానొక సందర్భంలో 1000 నుండి 2,000 వరకు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇప్పుడు 5,000 సంపాదించడం గగనమైపోతుంది. ఏంటన్నా అంటే ఫ్రీ బస్ అంటున్నారు. ఆటోల్లో ఎక్కువ శాతం ఎక్కేదే ఆడవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఆటోలు బుక్ చేసుకొని వెళ్ళేటోడు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుండి ఆదివారం అయినా కానివ్వండి, సోమవారమైనా కానివ్వండి, మనము బస్ ఎక్కాల్సిందే, ఎంజాయ్గా తిరగాల్సిందే. దీన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. బట్ దీనివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్న దాని గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవాలన్నదే నా వాదన. గత 2 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లు పడుతున్న గోసలు చాలా విధాలుగా ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో సుమారుగా ఆటో డ్రైవర్లు ఈ ఆటోలు నడుపుకుంటూనే బతుకుతున్నారు. కుటుంబంలో ఉన్న పెద్ద ఆటో నడిపి
తెచ్చిన డబ్బులతోనే తిన్నవాళ్ళు కూడా ఉన్నారు. స్కూల్ అవ్వక, బడి చదువు అవ్వక ఏదో ఒకటి చేసి బతుకోవాలి అని చెప్పే ఉద్దేశంలో ఆటోలు నడిపేటోళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగాలు రావు, ఎంత చదివినా నోటిఫికేషన్లు రావు అని ఇవన్నీ పక్కన పెట్టేసి ఆటోలు నడుపుకుంటూ షాదులు చేసుకున్న అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఈ ఆటో ద్వారా అయినా బతకొచ్చు, ఆటో నడుపుకుంటైనా కడుపు నింపుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ ఆటోకే ఎసరైపోయింది. 2 సంవత్సరాల నరగా గోసలు వినబడుతున్నా దీన్ని పెద్దగా పట్టించుకునేవాడే లేకుండా పోయింది. ఏ నాయకుడిని పలకరించినా ఆడవాళ్లకు 2500 ఇవ్వలేదు, 500కు గ్యాస్ ఇవ్వలేదు, అయ్యయ్యో 4000 పెన్షన్లు పెంచలేదు అన్న వాగ్దానమే వింటున్నారే తప్ప అసలు ఆటో డ్రైవర్ల గోసని పట్టించుకునే నాదుడే లేకపాయే. తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళ చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారే తప్ప ఆటో డ్రైవర్ల కష్టాల చుట్టూ పలకరించేవాడే లేకుండా పోయాడు. అప్పుడులో బీఆర్ఎస్ పార్టీ మేమున్నాము అండగా, మీకు తోడుగా నీడగా మేమున్నాం, మీకు అన్యాయం జరిగింది కదా మా ఎంట రాండి తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు చెప్పినట్టు డైలాగులు కొట్టుకుంటూ ధర్నాలు చేశారు. ఆటో మీద జెండాలు ఎగరేర్చుకుంటూ ర్యాలీలు తీశారు. బట్ ఆటో డ్రైవర్లకు చిల్లరి గింజలు కూడా పడేయకుండా చేశారు. ఇక మన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమైనా అండా దండా చూపిస్తుంది అంటే అయ్యో తమ్ముళ్ళు మీరు ఉన్నారా అన్నట్టు వ్యవహరిస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. మరి ఇన్ని కష్టాలలో ఆటో డ్రైవర్లు పడుతున్న బాధలని పట్టించుకునేటోడే లేడు. ఒక్కొక్కరికి వేల చొప్పుల్లో అప్పులు, లక్షల్లో అప్పులు, ఈఎంఐలు అవి ఇవి అంటూ చీటులు కట్టుకుంటూ బతికే వాళ్ళు కూడా ఉన్నారు. నెలొస్తే చాలు ఎలా అయ్యా అంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు పెట్టుకుంటూ రాత్రిపూట నడుపుకునే స్థితికి దిగజారిపోయారు ఆటో అన్నలు. ఒకానొక సందర్భంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆటో నడిపితే చాలు 3000 నుండి 4000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాత్రిపూట నిద్ర మానేసుకొని అటు ఇటు ఆటోలు తిప్పితే తప్ప కడుపు నిండట్లేదు. ఈ ముచ్చట్లన్నీ తీసుకోబోయి ఇవాళ కడుపులో ఉన్న బాధనంతా ఎల్లగట్టుకుంటున్నారు మన ఆటో డ్రైవర్లు. అయితే గత 2 సంవత్సరాల నరగా వాళ్ళు చేస్తాము అన్న దాన్ని ఇంతవరకు చేయనేలేదు అన్న ఉద్దేశంతో 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేస్తామని, ర్యాలీలు నడుపుతామని, నిరసనలు తెలుపుతామని అన్నవాళ్ళు ఒకటయ్యారు. ఆటో డ్రైవర్లు అందరి అసలు బాధలేంటి, వాళ్ళకు కావాల్సింది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ప్రధానంగా కావాల్సింది ఓలా ఊబర్ల వల్ల జరుగుతున్న అన్యాయం. అయితే సాధారణంగా ఒక్కడే ప్రయాణించే వాళ్ళు అప్పుల్లో ఆటో పక్కనుంటే చాలు పిలుచుకొని పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఓలా ఊబర్ ఏది తీసుకున్నా, ర్యాపిడో తీసుకున్నా సింగిల్ మనిషికి బైక్ ఉంటే చాలు, అది కూడా తక్కువ ధరలోనే ఉండడంతో బైక్ ఎక్కేసి గుర్రమని వెళ్ళిపోతున్నారు. ఆటో అన్నలైతే 2-3 ఉంటే తప్ప ఆటో బుక్ చేసుకునేటోళ్ళు లేరు. ఇంకా కావాలి అంటే కార్ బుక్ చేసుకుంటున్నారు, గది కూడా తక్కువ ధరలో ఉంటుంది. ఇక దాంతోపాటు ఆటో అన్నల కష్టాల్లో మరొకటి గ్యాస్ నింపించుకుంటే చాలు అనుకుంటే గ్యాస్ ధర అమాంతంగా పెరిగిపోతూ ఉంది. దాన్ని తగ్గించే నాదుడు లేడే కానీ అది పెరుగుకుంటూ పోవడం మాత్రం వాస్తవమే. దీని వల్ల కూడా సమస్యలు మొదలవుతున్నాయి. అయితే ఆర్టీసీలో టికెట్లు అయితే వాటికి రెక్కలు వచ్చినట్టే పెరుగుతున్నాయే తప్ప ఆటో అన్నవాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక 40 రూపాయలు అడిగిరు అనుకో, ఓ అంత డబ్బులా, దీనికంటే ఫ్రీ బస్ ఎక్కితే చాలు కదా, రూపాయి కూడా ఖర్చు లేదు అని మన ఆడోళ్ళు మొదలు పెడుతున్నారు. ఇట్లాంటి కథలు చేస్తుంటే ఆటో అన్నలకు ఏం నిలబడుతుంది, ఏం బాగుపడతారు అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక ఆటో అన్నల కోసము సంక్షేమ బోర్డు పెట్టాలని, ఆ బోర్డు కింద మా కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నా ఆటో వాళ్లకు ఒక ప్రత్యేకంగా హోదా రావాలని చెప్పేసి గది కూడా కావాలన్నారు. ఇక మహాలక్ష్మి పథకం వల్ల ఎంత గోసలు పడుతున్నారో అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ముందుగానే అంచనా వేసుకొని సంవత్సరానికి 12,000 చొప్పున ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పారు. మరి అది ఇవ్వండి అని చెప్పేసి ఇంకో వాదనలు వినిపిస్తున్నారు. ఇక దాంతోపాటు
ఇక దాంతోపాటు ఆటో కార్మికులకు కూడా ప్రత్యేకంగా పథకాలు తెచ్చి వాళ్ళ బాగోకులు కూడా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సుమారుగా దీని కిందే మనం లెక్క వేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 5 లక్షల పైన కుటుంబాలు ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాయి. ఇక ఒక హైదరాబాదులోనే మనం చూసుకుంటే 1.5 లక్ష పైన ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలు బతుకుతున్నాయన్నది వాస్తవం. ఇలా ప్రతి ఒక్కరికి 12,000 చొప్పున మనము డబ్బులు కట్టాలంటే కష్టమని గవర్నమెంట్ తరపు నుండి వినిపిస్తున్న వాదనలు. అయితే వీటిలో ఎవరైతే ఈ బోర్డు కింద, సంక్షేమం బోర్డు కింద అయితే ఆటో కార్మికుల కింద నమోదై ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా మేము కేటాయిస్తాము ఆ 12,000 అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో తెలిపింది. బట్ అది ఎప్పుడో తెలిపినా దాని ఊసు లేదు, గతి లేదు. ఇస్తాము అంటే ఇస్తాము అంటూ కామ్గా ఉన్నారే తప్ప దీని మీద స్పందించేటోళ్ళే లేరు. ఇక ఈరోజు అనగా 12వ తారీఖు నాడు, మీరు ఇది 13వ తారీఖు 14వ తారీఖు ఇది చూడొచ్చు, 12వ తారీఖు నాడు మాత్రము ర్యాలీలు, ధర్నాలు అంటూ ప్రతి చోట ఆటో అన్నలు వాళ్ళ బాధలను తెలుపుకున్నారు. ఇక ఇది దేనివల్ల అయితే ఆటో కార్మికులకి కష్టాలు మొదలయ్యాయో దాని గురించి మాట్లాడుకుంటే, మనం మహాలక్ష్మి పథకం ఎప్పటి నుండి అయితే మొదలైందో అప్పటి నుండి ఆటో అన్నలకు కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం దీన్ని తీసేస్తే ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి, దాంతోపాటు నష్టాలు కూడా విపరీతంగానే ఉన్నాయి. ఒకవేళ మహాలక్ష్మి పథకాన్ని తీసేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మహాలక్ష్మి పథకం తీసేస్తే లాభం ఎక్కువ శాతం ఆర్టీసీకి వస్తుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడైతే ఎలా అయితే ఫ్రీ బస్సు వల్ల, ఫ్రీ టికెట్స్ వల్ల చాలా వరకు చేతిలో రావాల్సిన నగదులు అవి ఫ్రీ కింద వెళ్ళిపోతున్నాయో ఆ డబ్బులంతా తిరిగి వాళ్లకు నగదు రూపంలో వస్తుంది. దాంతోపాటు యథావిధంగా ఎక్కువ శాతం అంటే లోడింగ్ ఎక్కువ అవ్వకుండా, అంటే ఎక్కువ శాతము ఇప్పుడు మనం ఏ బస్సుకి ఎక్కినా కూడా ఆడవాళ్ళు ఇలా అంతా నిండిపోతున్నారో అలా ఈ నిండిపోవడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు, అది వాస్తవం. ఎక్కువ శాతము పన్ను లేకున్నా ఉన్నా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెము ఇక మళ్ళీ టికెట్లు రేట్లో పెంచుకుంటే టికెట్లు వచ్చేస్తే ఇంక వాళ్ళు ఎక్కరు కాబట్టి దానివల్ల కొంచెం ఆ బస్సులకు కొంచెం రిలీఫ్ అవుతుంది. దీనివల్ల బస్సులకు తొందరగా ఖరాబ్ అవ్వకుండా, దీనివల్ల బస్సులు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాంతోపాటు మరోసారి ఆర్టిస్ట్కి నగదు పూర్వంగా డబ్బులు రావచ్చు కాబట్టి ఇది వాళ్ళకు బెనిఫిట్. దీనివల్ల నష్టాలు ఏం జరుగుతుంది, ఒకవేళ పథకం తీసిస్తే వచ్చే నష్టాలేంటి? యథావిధిగా రాజకీయంగా దీన్ని అస్త్రంగా మార్చుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు. ఇచ్చాము అంటూ ఫ్రీ పథకం ఇచ్చాము మేము అంటూ డబ్బు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చాలా అంటే చాలా డేంజర్. ఎక్కువ శాతం అయితే మహిళలు ఓటు వేయడానికి నిరాకరించవచ్చు. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళి అటు ఇటు తిరిగే వాళ్లకు ఇదొకటి వాళ్ళకు చేదు మాటలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో ఇన్ని రోజులు ఫ్రీగా వెళ్ళాం కదా, ఇస్తామన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఆపేసిర్రు అన్న దాంట్లో ఆలోచన చేయవచ్చు. దాంతోపాటు ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా మారి దాన్ని కట్ల అయినా ఇట్లా ఆపేసిర్రు వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిర్రు ఏమి చేయరంటూ ఇట్లా వాదా విధానాలు వస్తాయి. కాబట్టి దీన్ని భయపడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వస్తుంది. కాబట్టి దానికి మించి ఏమి చేయదు. కాబట్టి త్వరలోనే దీనిపైన ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులు పడుతున్న ఈ గోసల నుంచి కొంచెం బయట తీసేసి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఆ 12,000 ఏం సరిపోతాయి సార్, కొంచెం నా తరపు నుండి కూడా చెప్తుంది ఏంటంటే ఆ 12,000ని కొంచెం ఒక 20,000కి కుదించి ఆ 20,000 ప్రతి ఆటో డ్రైవర్కు సహాయం కింద ఇస్తే ఏదో ఒక విధంగా అది కొంచెం వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు కార్మికులు పడుతున్న కష్టాలను యాక్సిడెంట్లో వాటిలో వీటిలో కూడా చనిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా కొంచెం ఒక స్కీమ్ తెచ్చి చనిపోయిన వాళ్ళకు కూడా ఇలా మేము తోడుగా ఉంటాము, అండగా ఉంటాము అని చెప్పేసి ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు రాబోయే రోజుల్లో మీ వైపే ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని కొంచెం మీరు గ్రహించి ఆటో డ్రైవర్ల కష్టాలని తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఏవైనా వీడియోలు తీయాలి అండ్ దేని గురించి నా టాపిక్ మాట్లాడాలి అనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి అండ్ నన్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎంత వీలైతే అంత అందరికీ షేర్ చేసి నేను చెప్పిన మాటలో ఇంకేమైనా తప్పులున్నా లేకపోతే ఇంకేమైనా బెటర్ చేసుకోవాలి అన్నా కూడా దాటిని నాకు మీరు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇది ఇవాళ ఆటో డ్రైవర్లు పడుతున్న అన్నల కష్టాల గురించి చెప్పాను. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ లచ్చు ఛానల్. నమస్కారం.